కాబట్టి నీవు బాప్తిస్మము తీసుకున్నప్పుడు దేవునిలో ఉన్నప్పుడు అందరిని పిలిచిన వాడవు, పిలిచిన దానవే. మరలా అదే పాపంలోనికి నీవు ఎందుకు వెళ్ళి ఉన్నావు? ఆ కుక్క మాదిరి నీవే తన వాంతిని చేసుకున్నప్పుడు గట్టిగా అరిసి ఆ వాంతిని నీవు పాపమును విడిచిపెట్టి ఉన్నావే. మరి అదే పాపంలో నీవు చేయుచున్నప్పుడు రహస్యముగా చేయుచున్నావు, అందరికీ నీవెందుకు చెప్పడం లేదు? కనుక రహస్య పాపములు ఎరిగిన దేవుడు అక్కడున్నాడు. కనుక నీవు మరలా దేవుని చేత కడగబడి ఉన్నావు. ఆయన కుమారుడవు అనిపించుకొని మరలా అదే పాపము చేసిన ఎడల, అదే వ్యభిచారము చేసిన ఎడల, కుక్క తన వాంతికి తిరుగునట్లును, కడగబడిన పంది బొర్రలో దొర్లుటకు మరలా వెళ్ళునట్లును ఆ నిజమైన